ఒక బలమైన విజయం సాధించినప్పుడు అది మరికొంతమందికి ఖచ్చితంగా స్ఫూర్తినిస్తుంది. అది డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో వారిపై అంతకంటే బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. తెలుగునాట టీడీపీ పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల్లోనే అధికారాన్ని అందుకున్నారు నందమూరి తారక రామారావు. ఇలానే తెలుగునాట కూడా ఎంజీఎం జయలలిత, కరుణానిధి, కెప్టెన్ విజయకాంత్ ఎంతోమంది నటులు, ఇలా ఎంతోమంది నటీనటులు సినీ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చి రాజకీయాల్లోనూ సత్తా చాటారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో దళపతి విజయ్ కూడా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తమిళనాడులో బలమైన శక్తులుగా ఉన్న అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే పార్టీలకు మరో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామంటూ విజయ్ పదే పదే చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ఇప్పటికే విజయ్ చెప్పారు. కానీ విజయ్ మాత్రం ఓడినా, గెలిచినా రాజకీయాల్లోనే ఉంటానని, ప్రజల కోసం పోరాడతానని చెప్తున్నారు. అయితే సరిగ్గా గమనిస్తే చాలా విషయాల్లో అంటే పార్టీ నిర్మాణం, సిద్ధాంతాలు సహా తన మేనరిజమ్స్, స్పీచ్ సహా అన్నింట్లో తెలుసో తెలియకో జనసేన అనే పవన్ కళ్యాణ్‌ని విజయ్ అనుకరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చెప్తూనే ఉన్నారు. కానీ దీన్ని విజయ్ ఫ్యాన్స్ మాత్రం అంగీకరించటం లేదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ మేనరిజాన్ని విజయ్ వాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి పవన్ ఫ్యాన్స్ విజయ్‌ని ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలే అనుకున్నాం. పాలిటిక్స్ కూడా రీమేక్ చేస్తున్నావా అన్నా? అంటూ పోస్టులు పెడుతున్నారు. మెడలో కండువా, చేతిలో టవల్ తాజాగా పవన్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్న వీడియోలో ఓ వాహనం మీద నుంచి తన ఫ్యాన్స్‌కి విజయ్ అభివాదం చేశారు. ఆ సమయంలో చేతిలో ఉన్న టవల్‌ని తిప్పుతూ కనిపించారు విజయ్. అదే సమయంలో మెడలో పచ్చ కండువా ఉంది. నిజానికి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా తన ప్రచారంలో ఇలానే ఎర్ర కండువాని తిప్పి ఫ్యాన్స్‌లో జోష్ నింపేవారు. ఇప్పుడు అదే విధంగా విజయ్ చేస్తుండటం చూసి పవన్ ఫ్యాన్స్ ఈ పోస్టులు పెడుతున్నారు.